హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. సో ఇవి వచ్చేసి మనకు ప్రీవియస్గా అడుగుతున్నటువంటి బిట్స్ అనమాట. సో ప్రీవియస్గా ఎక్కువగా అడుగుతున్నటువంటి బిట్స్ను మనం ఈ వీడియోలో ఈరోజు డిస్కస్ అయితే చేసుకుందామండి. సో అందులో ఫస్ట్ బిట్ చూద్దాం. తరగతి గదిలో విద్యార్థుల శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఉపాధ్యాయులు దృష్టిలో ఉంచుకోవలసిన అంశాలలో లేనిది అనేసి అడుగుతున్నారండి. తరగతి గదిలో విద్యార్థుల శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఉపాధ్యాయుల దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలలో లేనిది. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఉపాధ్యాయులు స్వయంగా స్పష్టోచ్చారణ కలిగి ఉండుట. ఆప్షన్ 2 మధ్యలో విద్యార్థుల అవధానాన్ని పరీక్షించుటకు ప్రశ్నలు అడుగుట. ఆప్షన్ 3 శ్రవణ లోపమున్న విద్యార్థులను గుర్తించి వైద్య సలహాలను ఇప్పించుట. ఆప్షన్ 4 కఠినమైన ధ్వనుల నుంచి సులభమైన ధ్వనులను పరిచయం చేయుట అనేసి ఇచ్చారండి. శ్రవణ నైపుణ్యం అంటే కొంతమందికి వినికిడి శక్తి అనేది తక్కువగా ఉంటుంది కదా, సో వాళ్ళకి ఎటువంటి చేయాలి ఉపాధ్యాయులు అనేసి అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. సో ఇక్కడ ఏంటంటే మనకు కఠినమైన ధ్వనుల నుంచి సులభమైన ధ్వనులను పరిచయం చేయుట అనేసి ఇచ్చారు. సో ఇది మనకు లేనిదండి. సో ఉన్నవి ఏంటి అంటే శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఉపాధ్యాయులు ఏం చేయాలి? ఉపాధ్యాయులు స్వయంగా స్పష్టోచ్చారణ కలిగి ఉండడం, అంటే ఉపాధ్యాయులు మాట్లాడే మాటలు స్పష్టంగా ఉండాలండి. నెక్స్ట్ మధ్యలో విద్యార్థుల అవధానాన్ని పరీక్షించడానికి ప్రశ్నలు అడుగుట, అంటే ఈయన మాట్లాడేటటువంటి భాష కానీ అక్షరాలు కానీ పిల్లలకు అర్థమవుతున్నాయా లేవా అనే దాన్ని తెలుసుకోవడానికి మధ్యలో క్వశ్చన్స్ అనేటివి వేస్తూ ఉండాలి. నెక్స్ట్ శ్రవణ లోపం ఉన్న విద్యార్థులను గుర్తించి వైద్య సలహాలను ఇప్పించాలి. మనకు క్లాస్లో కొంతమంది పిల్లలకు వినికిడి శక్తి లేదు అనేది తల్లిదండ్రులకు అంతగా తెలియదు అనమాట. సో అందరిలో ఉన్నప్పుడు తెలుస్తుంది కాబట్టి ఆ విద్యార్థులకు డాక్టర్ సలహాలను ఇప్పించుట. సో ఇవన్నీ కూడా మనకు శ్రవణ నైపుణ్యంలో ఉపాధ్యాయులు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశాలు. లేనిది ఏంటండి? ఆప్షన్ 4. నెక్స్ట్ అంశము, బోధనా పద్ధతులు, ఉద్దేశాలు ఈ 3 రంగాలతో కూడినదై పరస్పర ప్రభావం గల దానిని విద్యా ప్రణాళికగా చెప్పవచ్చు అని అభిప్రాయపడిన వారు ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది పౌల్ హార్ట్స్, ఆప్షన్ 2 ఫిలిప్స్ టేలర్, ఆప్షన్ 3 కొఠారి, ఆప్షన్ 4 మొదలియార్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫిలిప్స్ టేలర్ అండి. అంశము, బోధనా పద్ధతులు, ఉద్దేశాలు ఈ 3 రంగాలతో కలిగి ఉన్నదే అది విద్యా ప్రణాళిక అని చెప్పవచ్చని అభిప్రాయపడింది ఎవరు అంటే ఫిలిప్స్ టేలర్. నెక్స్ట్ క్వశ్చన్, భాషా విషయ జ్ఞానాలు, భాషలోని నుడికారము, వ్యాకరణ పరిజ్ఞానము, శబ్ద సంపదాభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా బోధింపబడేది ఏది అనేసి అడిగారు. ఆప్షన్స్ ఫస్ట్ది పద్యము, ఆప్షన్ 2 గద్యము, ఆప్షన్ 3 ఉపవాచకము, ఆప్షన్ 4 వ్యాసరచన అనేసి ఇచ్చారండి. భాషా విషయ జ్ఞానాలు, భాషలోని నుడికారము, వ్యాకరణ పరిజ్ఞానం అండి, శబ్ద సంపద అభివృద్ధి ఇవన్నీ కూడా ప్రధాన లక్షణాలుగా బోధించబడేది ఏంటంటే గద్యం అండి, గద్యము. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, వీడియో చూస్తున్నారు, మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకొంతమంది డిఎస్సి ఆస్పిరెంట్స్కి అయితే యూజ్ అవుతుంది. 4th క్వశ్చన్ వచ్చేసి సూక్తి సవర్ణ దీర్ఘ సంధి పరోపకారము. ఇక్కడ డాష్ అయితే ఇచ్చారు అంటూ ఖాళీ స్థానంలో గుణసంధిని సమాధానంగా ఆశించే ప్రశ్నారకం ఏది అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు సూక్తి అంటే ఏంటండి? పరోపకారం అని ఇచ్చారు. సో సవర్ణ దీర్ఘ సంధి అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు? గుణసంధి అనేసి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇలా సమాధానం ఆశించే ప్రశ్నారకం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది జతపరుచుట, ఆప్షన్ 2 బహుళైచ్ఛికము, ఆప్షన్ 3 సహసంబంధము, ఆప్షన్ 4 ఖాళీల పూరణము అనేసి ఇచ్చారండి. సో ఇలాంటి క్వశ్చన్స్ ఏమంటారండి? వీటిని సహసంబంధాలు అంటారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్ చూద్దాం. వాచకాభినయంతో పాటు అంగికాభినయం చేస్తూ పాడే గీతాలు.
ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి అభినయ గీతాలు, ఆప్షన్ 2 వైయక్తిక గీతాలు, ఆప్షన్ 3 యుగల గీతాలు, ఆప్షన్ 4 లలిత గీతాలు అనేసి ఇచ్చారండి. వాచికాభినయం ఉండాలి, అలాగే అంగికాభినయం కూడా ఉండాలండి. సో అలాంటి ఏమంటాము వాటిని మనము అభినయ గీతాలు అనేసి అంటారు. ఆప్షన్ 1. నెక్స్ట్, విద్య జాతీయ లక్ష్యాలు తన మొదటి అధ్యాయంగా 1964-66 సంవత్సరం నాటి భారతీయ విద్యా కమిషన్ నివేదికను అధ్యక్షులుగా రూపొందించిన వారు అడిగారు. ఆప్షన్స్ ఫస్ట్ది జాకీర్ హుస్సేన్, ఆప్షన్ 2 సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆప్షన్ 3 శ్రీ రామ్మూర్తి, ఆప్షన్ 4 డిఎస్ కొఠారి అనేసి ఇచ్చారు. 1964-66 జాతీయ విద్యా కమిషన్ అండి. ఎవరు అంటే డిఎస్ కొఠారి. విద్య జాతీయ లక్ష్యాలు తన మొదటి అధ్యాయంగా 1964-66 నాటి జాతీయ విద్యా కమిషన్ నివేదికకు అధ్యక్షులుగా రూపొందించిన వారు ఎవరు అంటే డిఎస్ కొఠారి. నెక్స్ట్ బిట్, మాతృభాష నిర్వచనాలలో సరి అయినది ఏది అనేసి అడిగారు. ఆప్షన్స్ ఫస్ట్ది ప్రయత్నపూర్వకంగా అభ్యసించిన విద్యార్థులకు దోహదపడేది, ఆప్షన్ 2 వ్యక్తి తన యవ్వన దశ నుండి ఆరంభించి తన హావభావాలను క్రోధానురాగాలను వ్యక్తపరచుటకు ఉపయోగపడినది, ఆప్షన్ 3 వ్యక్తి తాను భాష అభ్యసిస్తున్నాననే స్పృహ లేకుండా అలవరుచుకునేది, ఆప్షన్ 4 వ్యక్తి ఒక భాషలోని వ్యాకరణ సూత్రాలను తెలుసుకొని సంభాషణ సమయంలో క్లిష్టతరంగా ఉపయోగించేది అనేసి ఇచ్చారండి. మాతృభాషకు సంబంధించి నిర్వచనాలలో సరి అయినది ఏంటి అనేసి అడుగుతున్నారండి. సో సరి అయినది ఏది అంటే మనకు ఇక్కడ మెథడ్స్లో వచ్చేసి మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ కూడా సేమ్ లాగానే ఉంటాయండి. కాకపోతే ఏంటంటే వాటిల్లో ఏదైతే ఎక్కువ ఇంపార్టెన్స్ మనము ముఖ్యమైనది అనుకుంటామో దానికే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ అదైతే తెలుస్తుందండి. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, మాతృభాషకు సంబంధించి ఆప్షన్ 3. మాతృభాష అంటే వ్యక్తి వచ్చేసి తాను నేర్చుకుంటున్నాను అనేటటువంటి స్పృహ లేకుండానే అలవరుచుకునేదాన్ని మాతృభాష అనేసి పిలుస్తారనమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, భాషా ప్రయోజన వర్గీకరణలో సాంకేతిక ప్రయోజనము ఉద్దీపన ప్రయోజనమని పేర్కొన్నవారు ఎవరు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి హెన్రీ వెన్, ఆప్షన్ 3 రిచర్డ్ అండ్ ఓగ్లెన్, ఆప్షన్ 3 యాస్కాచారులు, ఆప్షన్ 4 నోమ్ చోమ్స్కీ అనేసి ఇచ్చారండి. మనకు భాషా ప్రయోజనాల వర్గీకరణ ఉంది కదా, దాంట్లో సాంకేతిక ప్రయోజనము ఉద్దీపన ప్రయోజనం అని 2 రకాలైతే ఉన్నాయి. సో అని పేర్కొన్న వారు ఎవరు? రిచర్డ్ అండ్ ఓగ్లేన్ అండి. రిచర్డ్ అండ్ ఓగ్లేన్. నెక్స్ట్, తోలుబొమ్మలు, ఛాయాచిత్రాలు, కార్టూన్లు మొదలైనవి ఉపకరణాలు అనేసి ఇచ్చారు. సో ఆప్షన్స్ ఫస్ట్ది దృశ్య శ్రవణ ఉపకరణాలు, ఆప్షన్ 2 శ్రవణ ఉపకరణాలు, ఆప్షన్ 3 రసగంధ ఉపకరణాలు, ఆప్షన్ 4 దృశ్య ఉపకరణాలు అనేసి ఇచ్చారండి. తోలుబొమ్మలు, ఛాయాచిత్రాలు, కార్టూన్లు ఇవి ఓన్లీ బొమ్మలు మాత్రమే. సో కాబట్టి మనకు మాట్లాడడం అనేది ఏముండదు, జస్ట్ చూడడం అనేది ఉంటుంది. సో చూడడానికి మాత్రమే ఉపయోగించే వాటిని ఏమంటాము? దృశ్య ఉపకరణాలు అంటారు. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, సంవత్సరానికి ఒక తరగతికి నిర్ణయించిన పాఠ్య ప్రణాళికలోని అంశాలను నెలల వారీగా విభజించటము. ఇక్కడ ఏమడుగుతున్నారో క్లియర్గా చదువుకోండి. సంవత్సరానికి ఒక తరగతికి నిర్ణయించిన పాఠ్య ప్రణాళికలోని అంశాలను నెలల వారీగా విభజించడం. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి వార్షిక ప్రణాళిక, ఆప్షన్ 2 విద్యా ప్రణాళిక, ఆప్షన్ 3 పాఠ్య ప్రణాళిక, ఆప్షన్ 4 సమగ్ర పథకము అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? వార్షిక ప్రణాళిక అవుతుంది. ఇక్కడ సంవత్సరానికి అని ఇచ్చేసారు మనకు. సంవత్సరం అంటే ఏంటి? వార్షికానికి సంబంధించిందే కదా. సో కాబట్టి ఇదే ప్రణాళిక, వార్షిక ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్,
కాలక్రమంలో భాష ఒక యుగం నుండి మరొక యుగం వరకు ఎలాంటి మార్పులను పరిమాణాలను పొంది ఉన్నదో గుర్తించి తెలిపే వ్యాకరణ విభాగం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్ ఫస్ట్ది వచ్చేసి ప్రాయోగిక వ్యాకరణం, ఆప్షన్ 2 తులనాత్మక వ్యాకరణం, ఆప్షన్ 3 చారిత్రాత్మక వ్యాకరణం, ఆప్షన్ 4 వర్ణనాత్మక వ్యాకరణం అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ భాష అనేది ఒక యుగం నుంచి మరొక యుగం వరకు ఎలా మారుతూ వచ్చిందో తెలిపేటటువంటి వ్యాకరణ విభాగాన్ని ఏమంటాము? చారిత్రక వ్యాకరణం అంటామండి. ఆప్షన్ 3. నెక్స్ట్, శిశువు తన సౌందర్య దృష్టిని, ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సహజ మాధ్యమము మాతృభాష అని చెప్పినవారు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి శ్రీ అరవింద్ ఘోష్, ఆప్షన్ 2 మొదలియర్, ఆప్షన్ 3 కొఠారి, ఆప్షన్ 4 మహాత్మా గాంధీ అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? మహాత్మా గాంధీ. శిశువు తన సౌందర్య దృష్టిని కానీ ఆనందానుభూతిని కానీ వ్యక్తం చేయడానికి ఏది ఉపయోగపడుతుంది? మాతృభాష మాత్రమే ఉపయోగపడుతుంది అన్నమాట. సో అని తెలిపిన వారు ఎవరు? మహాత్మా గాంధీ. నెక్స్ట్ బిట్, ఛేదించినప్పుడు పుష్ప సౌందర్యం ఎలాగైతే అదృశ్యమవుతుందో అలాగే సాహిత్య పుష్పముల విషయంలో కూడా జరుగుతుందనే భావనని బలపరిచే పద్య బోధనా పద్ధతి ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ఖండ పద్ధతి, ఆప్షన్ 2 ప్రశంసన పద్ధతి, ఆప్షన్ 3 పూర్ణ పద్ధతి, ఆప్షన్ 4 ప్రశ్నోత్తర పద్ధతి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ఈ భావాన్ని మనం తెలియజేయాలంటే ఏం జరుగుతుందండి? పూర్ణ పద్ధతి ద్వారా మాత్రమే మనము దీన్ని బలపరచవచ్చు. అంటే మనకు పుష్పము ఫస్ట్ ఎలాగైతే ఉంటుందో ఫస్ట్ ఎలా ఉంటుందండి? పూర్ణ పద్ధతిలో ఉంటుంది, అంటే మొత్తంగా కలిసి ఉంటుంది అనమాట. సో దాన్ని ఛేదించినప్పుడు పుష్ప సౌందర్యము ఎలాగైతే అదృశ్యమవుతుందో అలాగే సాహిత్యంలో కూడా అలానే జరుగుతుంది అనేటటువంటి భావాన్ని బలపరిచే పద్యబోధన పద్ధతి ఏది? పూర్ణ పద్ధతి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, విద్యా లక్ష్యాలను సాధించడానికి విద్యా విధానంలో చేరిన ఒక సమగ్ర విద్యా ప్రక్రియగా విద్యార్థుల అదనపు అలవాట్లు, ఉపాధ్యాయ బోధనా పద్ధతులను ప్రభావితం చేస్తూ కేవలం విద్యా సముపార్జనను మాపం చేయడానికే గాక దాని ప్రగతికి కూడా దారి తీసేది ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ ఫస్ట్ది పరీక్ష, ఆప్షన్ 2 మూల్యాంకనము, ఆప్షన్ 3 నియోజనము, ఆప్షన్ 4 నికష అనేసి ఇచ్చారండి. నికష అంటే స్లిప్ టెస్ట్ అండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మూల్యాంకనం అండి. మూల్యాంకనం మనకి ఏం తెలియజేస్తుందంటే విద్యార్థి అతని యొక్క విద్యా లక్షణాలను సాధించాడా లేదా, అలాగే ఉపాధ్యాయుడు తను బోధించినటువంటి బోధనా పద్ధతుల ద్వారా కూడా అతను విద్యను కరెక్ట్గా అతను అందించాడా లేదా, ఇటువంటి అన్ని అంశాలను కూడా తెలియజేసేది ఏది అంటే మూల్యాంకనము. నెక్స్ట్ బిట్, మాతృభాష బోధనా భాషగా ఉండాలని సూచించిన కమిటీలు సంవత్సరాలను జతపరుచుము అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనం కమిటీలను చూసుకున్నట్లయితే గోపాలకృష్ణ గోఖలే ప్రవేశపెట్టిన విద్యా విషయక బిల్లు, అలాగే హార్టా కమిటీ, మొదలియర్ కమిషన్కి సంబంధించి, కొఠారి కమిషన్కి సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది మనకు. సో వీటి యొక్క కమిటీలు సంవత్సరాలు చూద్దామండి. ఫస్ట్ గోపాలకృష్ణ గోఖలే ప్రవేశపెట్టినటువంటి విద్యా విషయక బిల్లు వచ్చేసి 1910లోనండి. సో 1910లో. నెక్స్ట్ హార్టా కమిటీ వచ్చేసి 1929 అండి. హార్టా కమిటీ. నెక్స్ట్ మొదలియర్ కమిషన్ చూసుకున్నట్లయితే 1952 నుంచి 53 వరకు మనకు మొదలియర్ కమిషన్ ఉండేది. నెక్స్ట్ కొఠారి కమిషన్ వచ్చేసి 1964 నుంచి 66 వరకు మనకు కొఠారి కమిషన్ ఉందండి. సో ఇవి మనకు మాతృభాషనే మన బోధనా భాషగా ఉండాలని సూచించిన కమిటీలు.
గోపాలకృష్ణ గోఖలే ప్రవేశపెట్టిన విద్యా విషయక బిల్లు ఎప్పుడు? 1910. హార్టా కమిటీ వచ్చేసి 1929. మొదలియర్ కమిషన్ వచ్చేసి 1952 నుంచి 53. నెక్స్ట్ కొఠారి కమిషన్ వచ్చేసి 1964 నుంచి 66 వరకు అండి. సో ఇవి వీటికి సంబంధించినటువంటి ఆన్సర్స్. నెక్స్ట్ విద్యార్థులలో ఉచ్చారణ దోషాలు ఏర్పడడానికి కారణాలు ఏవి అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ ఫస్ట్ది వాగేంద్రియ లోపము, వాగేంద్రియ పరిపక్వత, శ్రద్ధ, సరైన పరిసరం. ఆప్షన్ 2 వాగేంద్రియ లోపము, వాగేంద్రియ అపరిపక్వత, పరిసర ప్రభావము, అశ్రద్ధ, సరైన వాగేంద్రియము, పరిపక్వత, చక్కని పరిసరము. ఆప్షన్ 4 మంచి పరిసరము, శ్రద్ధ, వాగేంద్రియ పరిపక్వత, వాగేంద్రియ లోపం అనేసి ఇచ్చారు. సో మనకు ఉచ్చారణ దోషాలు ఎప్పుడు ఏర్పడతాయంటే మనకు వాగేంద్రియ లోపం ఉండాలి, అలాగే వాగేంద్రియం అపరిపక్వత ఉండాలి, పరిసర ప్రభావాల వల్ల, అశ్రద్ధ వల్ల మనకు ఉచ్చారణ దోషాలు అనేటివి ఏర్పడతాయండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, స్వాభావిక పరిస్థితుల్లో నిర్వహించబడే సమస్య పరిష్కార పద్ధతిని ప్రాజెక్ట్ పద్ధతి అని అన్నవారు ఎవరు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి స్టీవెన్సన్ జేఏ, ఆప్షన్ 2 WH కిల్ పాట్రిక్, ఆప్షన్ 3 బల్లార్డ్, ఆప్షన్ 4 హెన్రీ కావెల్డ్ కుక్ అనేసి ఇచ్చారండి. స్వాభావిక పరిస్థితుల్లో నిర్వహించబడే సమస్య పరిష్కార పద్ధతిని ప్రాజెక్ట్ పద్ధతి అని చెప్పిన వారు ఎవరు అంటే స్టీవెన్సన్ అండి, స్టీవెన్సన్. ఆప్షన్ 1. నెక్స్ట్ బిట్, గద్య బోధనా పద్ధతి కానిది ఏది అనేసి అడిగారు. ఆప్షన్ 1 చర్చా పద్ధతి, ఆప్షన్ 2 ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ 3 ప్రశ్నోత్తర పద్ధతి, ఆప్షన్ 4 ప్రశంసా పద్ధతి. సో మనకు గద్య బోధనలో జనరల్గా చూసుకున్నట్లయితే మనకు చర్చా పద్ధతి ఉంటుందండి, ఉపన్యాస పద్ధతి ఉంటుంది, ప్రశ్నోత్తర పద్ధతి కూడా ఉంటుంది. సో కానిది ఏది అంటే ప్రశంసా పద్ధతి అండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. గద్య బోధనా పద్ధతి కానిది ఏది అంటే ప్రశంసా పద్ధతి. ఆప్షన్ 4. నెక్స్ట్, జ్ఞానేంద్రియాలలో ప్రధానమైనవి, అధిక జ్ఞాన సముపార్జనకు తోడ్పడేవి ఏవి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ముక్కు చెవులు, ఆప్షన్ 2 చర్మము నాలుక, ఆప్షన్ 3 చెవులు కళ్ళు, ఆప్షన్ 4 చర్మము చెవులు అనేసి ఇచ్చారండి. సో ఎక్కువగా మనకు జ్ఞాన సముపార్జన అనేది ఏ జ్ఞానేంద్రియాల ద్వారా జరుగుతుందంటే చెవులు కళ్ళ ద్వారా, అంటే చూడటము అలాగే వినటం ద్వారానే మనము ఎక్కువగా జ్ఞానాన్ని అయితే సముపార్జించుకుంటామండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రవేశపెట్టిన సంస్థ. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి NCERT, ఆప్షన్ 2 CBSE, ఆప్షన్ 3 సెక్రెట్, ఆప్షన్ 4 నీట్ అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి CBSE అండి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. వీళ్ళు వచ్చేసి మనకు నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రవేశపెట్టడం అయితే జరిగింది. సో ఇవి వచ్చేసి మనకు తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ అండి. సో వీడియోస్ వస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా మన ఛానల్కి సంబంధించి వీడియోస్ కూడా షేర్ చేయండి.